పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీరు దేవుని పోలి నడుచుకోండి అంటున్నాడు. మీరు దేవుని పోలి నడుచుకోండి అనగా మీలో దైవత్వం ఉండాలి. ఈ లోక సంబంధమైన మనసు కాదు నీకు ఉండవలసింది. దేవుని ఎరగని ప్రజల వలె మీరు ఉండకూడదు. దేవుని బిడ్డల వలె మీరు జీవించాలి. దేవుని పోలిని మీరు నడుచుకోవాలి అనగా మీరు క్షమించాలి. చూడు, ఆమె చంపినటువంటి వ్యక్తినే క్షమించింది. ఉరి శిక్ష నుంచి ఆ క్షమాపణ ఎక్కడ తప్పించింది? ఉరి శిక్ష నుంచి తప్పించి ఆ ఆత్మ రక్షణలోకి నడిపించింది. కాబట్టి మీరు దేవుని పోలి నడుచుకున్నట్లుగా మీరు ఒకరినొకరు క్షమించుకోండి, మనస్సుపూర్వకంగా క్షమించుకోండి.